ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు, కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు. మీకు పెద్ద ఫోన్ ఉంటే చాలు, గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఇటు నాగోల్ నుంచి వచ్చే వాళ్ళేమో ఉప్పల్ నుంచి రావచ్చు, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళేమో హబ్సిగూడ నుంచి లెఫ్ట్ నాచారం మల్లాపూర్ రూటు. ఇది బెస్ట్, ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ బోడుప్పల్ ఉప్పల్ వస్తున్నా, అది కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. మల్లాపూర్ రూటు బెస్ట్, మీకు చాలా ఈజీగా రాగలుగుతారు. ఇక ఈరోజు మీ ముందుకి వోక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ వేరియంట్ వచ్చేసి కంఫర్ట్ లైన్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,01,000 కిలోమీటర్ తిరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 మోడలు, అంటే 2029 వరకు జీవితకాలం ఉంటుంది. ఈ వెహికల్కి ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్సే ఎక్స్ట్రా ఉన్నాయి. టచ్ స్క్రీన్ వచ్చేసి, అలై వీల్స్ వచ్చేసి, రివర్స్ కెమెరా, ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి. వెహికల్ మాత్రం రాగానే నేను చెక్ చేశాను, A to Z పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక ఈ వెహికల్ యొక్క ఓనర్షిప్, ప్రజెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఓనర్ అండి. మాన్యువల్ గేర్, ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ గేరు. మన దగ్గర ఆటోమేటిక్ కూడా ఇంకోటి కూడా ఉన్నది బ్లూ కలర్ది, అది కూడా ఇంతకుముందు వీడియో పెట్టాను. ఇక ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి 20+ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డీజిల్ కార్ అండి. ఇక మిగతా వివరాలు ఏమైనా చిన్న మైనస్లు ఏమైనా ఉంటే మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు తెలిసి అయితే ఈ వెహికల్ నడిపాను, నాకు తెలిసి అయితే ఎలాంటి మైనస్లు అయితే ఏం లేదు. మీరు కూడా రండి, చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ మెకానిక్ కూడా తీసుకొచ్చుకొని A to Z చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఓనర్ గారితో మీతోని మాట్లాడిస్తా. మిగతా వీడియో ఫుల్ వీడియోకి వెళ్ళిపోదాం ఒకసారి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ మనం చూస్తున్నా చూడండి. వైట్ కలర్ కంఫర్ట్ లైన్ వెంటో అండి వెహికల్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. అలై వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్, చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇవి కస్టమర్ ఇష్టపడి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు. అయితే ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తున్నా చూడండి. చిన్న గీత కూడా లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు చూడండి. ఇంజిన్ కండిషన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ముందట టైర్లు వచ్చేసి మీకు మట్టి ఉన్నది, కనపడట్లేదు. ఒక 80 నుంచి 90% ఉంది ఈ టైరు. ఈ టైర్ కూడా అంతే, 80 నుంచి వెళ్ళి 90% వరకు ఉంది టైర్ చూడండి. గ్రిప్పు, టైర్ గ్రిప్పు. ఇక వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం వచ్చేసి 2022లో మారింది. ఇదైతే ఒరిజినలే ఉంది, ఇది ఒరిజినలే ఉంది, ఇది ఒరిజినలే ఉంది, ఇది కూడా ఒరిజినలే ఉంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ ఇది వచ్చేసి ఒక 60% ఉంది. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ మాత్రం హైలైట్ ఉంది చూడండి, చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ చూడండి. ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ మాత్రం, చాలా నీట్గా ఉంది. చిన్న సిస్టమ్ కూడా ఉంది చూడండి, సిస్టమ్ కూడా ఉంది. డోర్లు కూడా 2 డోర్లు ఒరిజినలే ఉన్నాయి. ఇంకా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, రివర్స్ కెమెరా కూడా ఉంది. గూడ్ స్పేస్ చూడండి, గూడ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది దీనికి చూడండి, చాలా నీట్గా ఉంది. ఎక్కడ చిన్న రస్ట్ కూడా ఎక్కడ ఏమి లేదు. ఈ టైర్ కూడా 80 నుంచి 90% ఉంది. టూల్ కిట్ మొత్తం ఉంది చూడండి, జాకీ, వీల్ పాన, A to Z అన్నీ ఉన్నాయి. ఎక్కడ రస్ట్ గిస్ట్ అయితే ఏం లేదు. డిక్కీ కూడా ఒరిజినలే ఉంది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం వెల్ మెయింటెనెన్స్. డోర్లు కూడా అన్నీ ఒరిజినలే ఉన్నాయి. A to Z ఒరిజినల్ ఉన్నాయి. డోర్లు కానీ గ్లాసులు కానీ ఇవి ఏం మారలేదు. 4 పవర్ విండోస్. వెహికల్ యొక్క రీడింగ్ కూడా చూడండి, 1,01,542 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ కూడా లేదు. మనం ఏసీ కూడా ఆన్ చేయడం జరుగుతుంది చూడండి, ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది.
మాన్యువల్ గేర్స్, ఒక ఏసీ కూడా చిల్డ్, రివర్స్ కెమెరా ఉన్నది, సిస్టమ్ కూడా ఉన్నది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ బీటింగ్ ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ బీటింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్న. ఈ వెహికల్ మీద కస్టమర్ అయితే ఒక 300 కిలోమీటర్స్ కూడా నిన్ననే పోయొచ్చినా అని చెప్పడం జరిగింది మనకు. ఆప్రాన్స్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యానెట్ కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఒక ఫ్రంట్ అద్దం ఒక్కటి మాత్రమే మారింది. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీకు ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోవచ్చు మీరు. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్న. నేను రాగానే కూడా వెహికల్ నడిపాను, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీరు ఎక్కడికైనా చెక్ చేస్తూ ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం. ఒక ఫ్రంట్ అద్దం ఒక్కటి తప్పించి మిగతా అంతా A to Z ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అయితే ఇక వెహికల్ యొక్క ధర వచ్చి కస్టమర్ గారు అయితే 4,80,000గా చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు కూడా డైరెక్ట్ అమ్ముకోవచ్చు. చిన్న విన్నపం అన్న అందరికీ, ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, చిన్న సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది 2 నెలలు 3 నెలలు ఇన్నోవా అయితే 6 నెలలు అయింది పెట్టి, అది చూసి ఇప్పుడే పెట్టిల్లు కదా అంటున్నారు. అంటే వాళ్ళకి తెలీదు. దాని మీద రాసి ఉంటుంది చూడండి, 6 months ఎగో అని రాసి ఉంటుంది వీడియో కింద. ఒకవేళ వెహికల్ సోల్డ్ అవుట్ అయితే, అంటే అమ్ముడు పోతే సోల్డ్ అని రాసి ఉంటుంది, అదొక్కటి గమనించండి. లేదంటే అమ్ముడు పోయింది అని రాసి ఉంటుంది, అది కంపల్సరీ గమనించండి. ఎందుకంటే 2 నెలలే 3 నెలలే చూసి కాల్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ కోసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది కొడితేనే మీరు లైక్ చేస్తే నేను పెట్టేది ప్రతి ఒక్కటి ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.